సంబంధించింది మీకు ఏంటంటే ఎస్పెషల్లీ ఇది మిడ్ నైట్ అగ్రవేషన్స్ ఉంటాయి. అంటే అర్ధరాత్రి పూట ఎక్కువగా రావటం, లేదా ఏదైనా మనం డైరెక్ట్గా డస్ట్కి కానీ లేకపోతే ఏదైనా పడిన వస్తువులకు వెళ్ళినప్పుడు కానీ, లేదైనా తిన్నప్పుడు కానీ, అంటే వేరుశనగలు కానీ లేకపోతే ఫిష్ కానీ లేకపోతే ఇంకేదైనా పులుపు కానీ, లేకపోతే డస్ట్ ఏరియాలో వెళ్ళినప్పుడు, లేదా పొల్యూషన్స్కి వెళ్ళినప్పుడు, లేదా కాటన్ ఇండస్ట్రీస్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే అది అటాక్ అయిపోతుంటుందో ఆటోమేటిక్గా మీకు ఈ లక్షణాలు అనేవి అప్పుడప్పుడు బయటపడుతూ ఉంటాయి. కానీ రోజంతా ఆ లక్షణాలు అనేది ఉండవు. అది చాలా రేర్ అండి. రోజంతా ఉండే ఆస్తమా లక్షణాలు రేర్గా ఉంటాయి. కానీ సైనసైటిస్ అలా కాదు. సైనసైటిస్కి మీకు ఒక్కసారి అటాక్ అయిందంటే డే అండ్ నైట్ మీకు అది మిమ్మల్ని ఇబ్బంది పడుతూనే ఉంటుంది. శ్వాస తీసుకోవడంలో ముక్కు ఇబ్బంది రావటం, ముక్కు దిబ్బడ పట్టడం, లేదా వన్ సైడ్ బ్లాకేజ్ అవ్వటం, ఇంకో సైడ్ బ్లాకేజ్ అవ్వటం, తలనొప్పి ఎక్కువగా ఉండటం, డిపెండ్స్ అంటే మీకు ఏ సైనసైటిస్ ఉందని బట్టి తలనొప్పి రావటం, తుమ్ములు ఎక్కువగా రావటం, తుమ్ములు వచ్చినప్పుడు మళ్ళీ దాంతోపాటు కొంచెం ఫ్లమ్ అది బయటకు రావటం, ఇది రకరకాల లక్షణాలు సైనసైటిస్లో ఉంటాయి. రెండోది సైనసైటిస్లో మైల్డ్ ఫీవర్ ఉండటం, గొంతు నొప్పి, గొంతు ఇన్ఫెక్షన్ కూడా మనకు సైనస్లో కనబడుతుంది. కానీ గొంతు నొప్పి, గొంతు ఇన్ఫెక్షన్ అనేది మనకు ఆస్తమాలో కనబడదు. అక్కడ ఓన్లీ ప్లెయిన్ కాఫ్ కానీ స్ఫుటంతో పాటు ఉండే కాఫ్ మనకు కనబడుతూ ఉంటుంది. సైనసైటిస్లో బ్లాకేజ్ అనేది మన ముక్కు ద్వారా కనబడుతూ ఉంటుంది. మనకు ఆస్తమాలో ఏంటంటే బ్లాకేజ్ లేదా ఊపిరి తీసుకోవాల్సిన ఇబ్బంది అనేది మనకు శ్వాసకోశ దీంట్లో తెలిసిపోతుంటుంది. అంటే లంగ్స్లోకి, ఊపిరితిత్తులోకి మనకు శ్వాస వెళ్ళట్లేదని చెప్పగలిగేది ఆస్తమా. మన అసలు ముక్కు ద్వారా గాలి లోపలికి వెళ్ళకపోవడం అనేది మనకు సైనసైటిస్లో లక్షణాలుగా ఉంటాయి. ఇక్కడ పూర్తిగా బ్లాకేజ్ ఉండగలిగి మనకు పీల్చుకోలేనంత ఉండేది కూడా కొంత అడినైడ్స్ కానీ లేకపోతే పాలిప్స్ కానీ యాడ్ అయిపోయినప్పుడు సైనసైటిస్లో కనీసం ముక్కు ద్వారా కూడా మనం గాలి తీసుకోలేని పరిస్థితి వస్తుంటుంది. ఆస్తమా అలా ఉండదు. ఒక పర్టికులర్ టైమింగ్ పీరియడ్ ఉంటుంది, 1-2 అవర్స్లో ఉంటుంది, వచ్చేసి క్లియర్ వెళ్ళిపోతుంటుంది. రెండు శ్వాసకోశ సంబంధించినైనా అది అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ సంబంధించింది, ఇది లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ సంబంధించిందండి.